ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి తీవ్రమైన పనుల ఒత్తిడి ఎదురవుతుంది. ఉదయం నుంచి అనుకోని ఆటంకాలు రావడం వల్ల మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. ఎంత కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లభించక నిరాశకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం చాలా మేలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దలు లేదా నిపుణుల సలహా తప్పక తీసుకోండి. సాయంత్రం సమయానికి పరిస్థితి కొంత నిలకడగా మారి మనసు కుదటపడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అస్సలు అనుకూలంగా లేదు. అకస్మాత్తుగా ధన నష్టం సంభవించవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం వల్ల చేతిలో ఉన్న సొమ్ము త్వరగా ఖర్చై ఆందోళన కలిగిస్తుంది. ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ నమ్మకంతో గ్యారెంటీ సంతకాలు చేయడం కానీ అస్సలు చేయవద్దు. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడులకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు రావాల్సిన పాత బాకీలు వసూలు కాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడం ఈరోజు అత్యంత అవసరం. ఆరోగ్యం పరంగా ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న సమస్యను కూడా శ్రద్ధ చేయవద్దు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా నడుము నొప్పులు మిమ్మల్ని ఎక్కువగా వేధించవచ్చు. బయటి ఆహారం మరియు చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్తి మరియు అలర్జీలు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి మరియు తలనొప్పి వంటి సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. పాత అనారోగ్యాలు మళ్లీ తిరగబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మందులు సమయానికి వాడండి. ఆరోగ్యంలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యాన్ని సంప్రదించడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండాలి. మీపై పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సహోద్యోగులతో అనవసర మాటలు మాట్లాడడం వల్ల మీ వృత్తిపరమైన ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇచ్చిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయకపోతే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల పత్రాలను సంతకం చేసే ముందు క్షుణ్ణంగా చదవడం చాలా అవసరం. ఓర్పు మరియు సంయమనంతో వ్యవహరిస్తే ఆఫీసులో మీ స్థానాన్ని భద్రపరచుకోగలుగుతారు. ఈరోజు ప్రయాణాల విషయంలో భారీ ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించడం మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి చేయండి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్ వాడాలి. జారుడు వల్ల గాయపడే ప్రమాదం ఉంది. అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట ప్రయాణాలు చేయకపోవడం అన్ని విధాల శ్రేయస్కరం. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు మరియు పత్రాల పట్ల పూర్తి అప్రమత్తత అవసరం. వీలైతే ఈరోజు చేయాలనుకున్న ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచి మార్గం. కుటుంబ వాతావరణంలో అశాంతి నెలకొనవచ్చు. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు కావచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండేందుకు మౌనంగా ఉండడం చాలా మేలు. పిల్లల చదువు లేదా ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందాల్సి రావచ్చు. కోపం వద్దు. పాత ఆస్తి తగాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. ఇంటి పెద్దల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అందరితో కలిసి సరదాగా సమయాన్ని గడపడం ద్వారా కుటుంబంలో సఖ్యతను పెంచుకోగలరు. వ్యాపారస్తులకు ఈరోజు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు భాగస్వాముల తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం. మార్కెట్లో మీ పోటీదారులు మీపై కుట్రలు పన్నే అవకాశం ఉంది కాబట్టి వ్యూహాలు దాచండి. వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే వ్యాపార నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వ రూల్స్ సరిగ్గా పాటించకపోతే జరిమానాలు లేదా నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అడ్డదారుల లాభాలు ఆర్జించాలని చూస్తే భవిష్యత్తులో తీవ్ర చిక్కుల్లో పడాల్సి వస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపించి అనవసర విషయాల వైపు మనసు మళ్ళీ ప్రమాదం ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం తిరగడం వల్ల మీ విలువైన సమయం వృధా అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. పరీక్షలకు సిద్ధమయ్యే వారు కష్టపడి చదవకపోతే అనుకున్న ఫలితాలు రావడం చాలా కష్టంగా ఉంది. ఫోన్ మరియు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా లక్ష్య సాధన సులువవుతుంది. ఉపాధ్యాయుల సలహాలను పాటించకపోతే వారి నుండి మందలింపులు ఎదుర్కోవలసి రావచ్చు. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక వేసుకుని చదివితే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి అపనిందలు మరియు విమర్శలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతో మంచి చేయడానికి ప్రయత్నించినా ఇతరులు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రసంగాల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. మీ ప్రతిష్టకు భంగం కలిగే ఎలాంటి చట్ట విరుద్ధ పనుల్లోనూ భాగస్వాములు కాకండి. అపరిచితులను త్వరగా నమ్మి వారి విషయాలను జోక్యం చేసుకుంటే చిక్కుల్లో పడతారు. మీ వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించడం వల్ల భవిష్యత్తులో నష్టాలు వాటిల్లుతాయి. నిర్మాణ రంగం మరియు భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారు
మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. భూమి కొనుగోలు చేసేటప్పుడు స్థలం సరిహద్దులు మరియు లీగల్ కాగితాలను క్షుణ్ణంగా చూడండి. మధ్యవర్తులను అతిగా నమ్మి అడ్వాన్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వవద్దు. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో అన్యాయం జరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇంటి నిర్మాణం చేపట్టేవారు పని వారిని నిరంతరం పర్యవేక్షించడం చాలా అవసరం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆలయాల దర్శనం చేసుకోవడం ద్వారా ప్రతికూల ఆలోచనల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు నలుపు దుస్తులు ధరించకుండా తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు వాడడం మేలు. పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ప్రమాదాలు మరియు ఆపదల నుండి రక్షణ దొరుకుతుంది. ధర్మ కార్యాల కోసం కొంత డబ్బును వెచ్చించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మిత్రులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. మీ అత్యంత సన్నిహిత మిత్రులే మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు చెప్పే ప్రమాదం ఉంది. స్నేహితుల ప్రోద్బలంతో చెడు అలవాట్లకు లేదా అనవసర ఖర్చులకు లోను కాకుండా చూడండి. విందులు మరియు వినోదాల్లో పరిమితి దాటి ప్రవర్తిస్తే మీ గౌరవానికి నష్టం జరుగుతుంది. పాత విభేదాలను మళ్ళీ తవ్వుకోవడం వల్ల మంచి స్నేహాలు శాశ్వతంగా తెగిపోవచ్చు. సన్మార్గులైన మిత్రుల సలహాను పాటించడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈరోజు కొత్త పనులు లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అస్సలు అనుకూలం కాదు. గ్రహాల అనుకూలత లేనందున తొందరపడి ముందుకు వెళ్తే తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యంగా రాహుకాలం సమయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మాట తీరు వల్ల ఇతరుల మనసులు గాయపడకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. ప్రతికూల ఆలోచనలు పెంచే వ్యక్తులకు దూరంగా ఉండడం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏ సమస్య ఎదురైనా ధైర్యంతో మరియు ఓర్పుతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. నష్టాలను తగ్గించుకోవడానికి అనవసరపు ఆడంబరాలకు మరియు ఖర్చులకు దూరంగా ఉండండి. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించడం ప్రాణాపాయం నుండి కాపాడుతుంది. ఇతరుల వివాదాలు మరియు గొడవల్లో జోక్యం చేసుకోకపోవడం మీ గౌరవాన్ని కాపాడుతుంది. శారీరక ఆరోగ్యానికి క్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగుతూ విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాను గౌరవించడం వల్ల ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. గ్రహ అనుకూలత కోసం లక్ష్మీదేవి పూజ లేదా తెల్లని వస్తువులు దానం చేయడం ఉత్తమం. తులారాశి స్త్రీలకు ఈరోజు శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇంటి పనుల భారం పెరగడం వల్ల నడుము నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బంగారు ఆభరణాలు ధరించి ఒంటరి ప్రయాణాలు చేయడం వల్ల దొంగతనాల బారిన పడే ప్రమాదం ఉంది. పొరుగువారితో లేదా బంధువులతో అనవసరమైన ముచ్చట చెప్పడం వల్ల వివాదాలు తలెత్తవచ్చు. వంటగదులు పనిచేసేటప్పుడు నిప్పు లేదా వేడి వస్తువుల వల్ల చిన్నపాటి గాయాలు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పిల్లల ఆరోగ్యం మరియు వారి అలవాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. భర్తతో చిన్న చిన్న విషయాలకు వాదనలు పెట్టుకోకుండా ఓర్పుగా వ్యవహరిస్తే మనశ్శాంతి లభిస్తుంది. సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మరియు తెలుపు రంగులు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.